Children, how are you all? I think so you all are fine. Yes my dear children. So पिछले 2 हफ्तों में हम बरसते बादल पाठ का ध्यान किया. Yes my dear children. Now second lesson ईदगाह. Second lesson ईदगाह. इस पाठ के लेखक का नाम प्रेमचंद जी. ईदगाह का मतलब जहाँ पर सभी मिलकर प्रार्थना करते हैं, मतलब मस्जिद. ओके, सो इस पाठ में आगे बढ़ते हुए सबसे पहले हम उन्मीकरण. प्लीज़ एवरीबडी ओपन योर हिंदी टेक्स्ट बुक, पेज नंबर 4. उन्मीकरण. Those who are not have text book, please see in the screen, my dear children. Okay, मेरे प्यारे बच्चों, आज हम दूसरा पाठ ध्यान कर रहे हैं और उस पाठ का नाम ईदगाह प्रेमचंद. सबसे पहले हम उन्मीकरण की ओर बढ़ेंगे. उन्मीकरण. पथिकों को जलती दोपहर में पेड़ सदा देते हैं छाया. पथिकों को जलती दोपहर में पेड़ सदा देते हैं छाया. पथिकों को मीन्स व्हाट माय डियर? ట్రావెల్స్. ఓకేనా? ఎవరైతే ట్రావెలింగ్ చేస్తున్నారో. ఓకే, పథికోं को जलती दोपहर में పేడ్ సదా దేతే హే ఛాయా అంటే మనం కొంతమంది వాక్ కూడా చేస్తూ ఉంటారు. అంటే వాక్ నడవటము. ఓకేనా? నడుచుకుంటా అటు ఇటు వెళ్తూ ఉంటారు. అలసిపోయినప్పుడు ఒక చెట్టు ఎక్కడైనా కనిపిస్తే బాగుంటుంది, అక్కడ మనం కూర్చుందామని మనం ఆలోచిస్తాము. అవునా కాదా డియర్ చిల్డ్రన్? అలాంటప్పుడు మంచి ఎండలో వాళ్ళు నడుస్తూ ఉన్నప్పుడు ఎక్కడైనా ఒక చెట్టు కనిపిస్తే ఎక్కడైనా చెట్టు కింద కూర్చోవాలి అని అనిపిస్తూ ఉంటుంది. ఆ సమయంలో నిజంగా వాళ్ళకి ఎక్కడో ఒక చెట్టు కనిపిస్తుంది, వాళ్ళు కూర్చుంటారు. పేడ్ సదా దేతే హే ఛాయా. ఆ సమయంలో వాళ్ళకి ఎవరు రెస్ట్ ఇస్తున్నారంటే పేడ్ సదా దేతే హే ఛాయా. ఆ ట్రీ మనకేమిస్తుంది? షాడో ఇస్తుంది. ఛాయా కా మతలబ్ షాడో. పేడ్ సదా దేతే హే ఛాయా. పేడ్ అంటే ట్రీ, సదా అంటే ఆల్వేస్. ప్లీజ్ రైట్ డౌన్ ఎవ్రీబడి అండ్ అండర్లైన్. పేడ్ సదా దేతే హే ఛాయా. పేడ్ ట్రీ మనకేమిస్తుంది? ఎప్పుడు షాడో ఇస్తుంది. సో ఇక్కడ అర్థం ఏంటంటే మై డియర్ చిల్డ్రన్, పథికోं को जलती दोपहर में पेड़ सदा देते हैं ఛాయా. ట్రావెల్ చేసేటప్పుడు అటు ఇటు మనం నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు మనకి ట్రీ ఏమిస్తుంది? షాడో ఇస్తుంది. అండర్స్టూడ్? నెక్స్ట్, खुशबू भरे फूल देते हैं हमको 9 फूलों की माला. खुशबू भरे फूल देते हैं हमको 9 फूलों की माला. खुशबू అంటే మంచి స్మెల్. భరే ఫూల్ हमें देते हैं हमको 9 फूलों की माला. అలానే ఫ్లవర్స్ మనకి ఏమిస్తుంది? ఒక గార్డెన్ లాగా కూడా అల్లుకుంటూ వస్తుంది. అవునా? खुशबू भरे फूल देते हैं हमको 9 फूलों की माला అంటే ఎంతో మంచి స్మెల్ ఇచ్చుతూ అక్కడ అందరినీ ఆ వాతావరణాన్ని మనకి ఒక సుందర్ అంటే ఒక బ్యూటీనెస్గా ఆ సుందర్ వాతావరణాన్ని మంచి స్మెల్ వస్తుంటే అక్కడ ఎలా ఉంటుంది వాతావరణము? సంతోషంగా ఆనందంగా ఉంటుంది. అలానే హమ్కో 9 ఫూలోకి మాల అంటే మొత్తము ఒక నవ్వు అంటే 9 అంటే 9 డేస్ కొంతమంది పూజలు చేస్తాం చూడు, అట్లా ఆ వాతావరణం అక్కడ మంచిగా సృష్టిస్తుంది అన్నట్టు అర్థం అక్కడ. त्यागी तरुओं के जीवन से हम भी तो कुछ देना सीखें. त्यागी तरुओं के जीवन से हम भी तो कुछ देना सीखें. చూడండి ఎంత చక్కగా ఇక్కడ లేఖక్ చెప్తున్నారు అంటే త్యాగి తరువో త్యాగనా. త్యాగి మీన్స్ త్యాగనా, సాక్రిఫైస్. అవునా?
ఇప్పుడు त्यागी का मतलब सैक्रिफाइस तरुओं के जीवन से हम भी तो कुछ देना सीखें అంటే మనకి ఇక్కడ ఏం అర్థం అవుతుందంటే ఒక ట్రీ ఒక ప్లాంట్స్ సాక్రిఫైస్ చేస్తుంది అవునా కదా సో हम भी तो कुछ देना सीखें సో వి ఆల్సో లెర్న్ టు గివ్ సంథింగ్ మనం కూడా ఏదో ఒకటి ఇవ్వాలి అని ఇక్కడ లేఖక్ చెప్తున్నారు అంటే ఇప్పుడు జస్ట్ మీరు 10th స్టాండర్డ్లో ఉన్నారు మీరు ఏం చేయాలి మీ పేరెంట్స్కి రెస్పెక్ట్గా ఉండాలి మీ టీచర్స్తో రెస్పెక్ట్గా ఉండాలి ఓకేనా సిస్టర్స్ తోటి అంటే అదొక సాక్రిఫైస్ ఎస్ నెక్స్ట్ ఆఫ్టర్ 10th ఈ దేశం కోసం మనం ఎట్లుండాలి సాక్రిఫైస్గా ఉండాలి ఒకరికి ఒకరు మనం హెల్ప్ చేసేలాగా ఉండాలి అది సాక్రిఫైస్ అంటే ఇక్కడ లేఖకు ఏం చెప్తున్నారంటే ఒక ట్రీ ఒక ప్లాంట్సే త్యాగం చేస్తుంటే ఒక మనుషులుగా మనం కూడా ఏదో ఒకటి ఇవ్వాలి చేయాలి అని ఇక్కడ కవి వారు చెప్తున్నారు लेखक यहाँ पर हमें बता रहे हैं पथिकों को जलती दोपहर में पेड़ सदा देते हैं छाया पथिकों को जलती दोपहर में पेड़ सदा देते हैं छाया हमेशा पेड़ किसको छाया देते हैं पथिकों को जो इधर उधर से आते जाते हैं धूप में जो ट्रैवल करते रहते हैं उनको छाया देता है पेड़ खुशबू भरे फूल देते हैं हमको नौ फूलों की माला खुशबू स्मेल మంచి స్మెల్ ద్వారా ఆ వాతావరణం మొత్తం చేంజ్ చేసేస్తుంది ఏంటివి ఫ్లవర్స్ त्यागी तरुओं के जीवन से हम भी तो कुछ देना सीखे त्यागी तरुओं అంటే ఆ సాక్రిఫైస్ చేసే ప్లాంట్స్ అండ్ ట్రీతో మనం నేర్చుకున్నాము కాబట్టి ఒక మనుషులుగా మనం కూడా ఏదో ఒకటి త్యాగం చేయాలి అంటే మనం రెస్పెక్ట్ఫుల్గా ఉండాలి ఓకేనా డిసిప్లిన్గా ఉండాలి పేరెంట్స్తో టీచర్స్తో సిస్టర్స్తో ప్లస్ మీ నైబర్స్తో కూడా అలా మనము డిసిప్లిన్గా రెస్పెక్ట్గా ఉంటే ఆటోమేటిక్గా మన కల్చర్ అంతా చేంజ్ అయిపోతూ ఉంటుంది ఎస్ ఆర్ నో మై డియర్ చిల్డ్రన్ ఎస్ నౌ सी प्लीज क्वेश्चंस आप सभी को समझ में आ गया ये 6 लाइंस मैंने आप लोगों को बताया है उन्मीकरण के ये 6 पंक्तियाँ उसमें से यहाँ पर लेखक ने कुछ प्रश्न पूछे हैं पहला प्रश्न पथिकों को जलती दोपहर में सुख व आराम किससे मिलता है प्लीज सी दैट एवरीबडी क्वेश्चंस एंड पुट द फिंगर पथिकों को जलती दोपहर में सुख व आराम किससे मिलता है उत्तर आंसर पथिकों को जलती दोपहर में सुख व आराम पहुंचाते हैं पेड़ कौन माय डियर चिल्ड्रन पेड़ उनकी छाया से थके मुसाफिर को थोड़ा आराम मिलता है चैन का अनुभव होता है ओके सेकंड क्वेश्चन खुशबू भरे फूल हमें क्या देते हैं खुशबू भरे फूल हमें अच्छी खुशबू देकर हमारा मन बहुत ही मचल उठता है खुशबू भरे फूल से हमारा मन एक सुंदर और पीस ऑफ माइंड से रहता है ओके ना शांति देता है खुशबू भरे फूल से वहाँ का वातावरण हमें क्या देता है एक शांति देता है थर्ड क्वेश्चन हम भी तो कुछ देना सीखें कवि ने ऐसा क्यों कहा होगा సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ప్రకృతి हमें ये सीख देती है ప్రకృతి ఓకేనా ఒక ప్రకృతి అంటే ఇప్పుడు ప్లాంట్స్ అండ్ ట్రీసే కదా మనం చెప్పింది ఉన్మీకరణలో సో ప్రకృతి కూడా నేచర్ కూడా అందులో వస్తుంది సో అక్కడ प्रकृति हमें क्या सीख देती है प्रकृति हमें ये सीख देती है कि पेड़ कैसे परोपकारी की तरह है दूसरों की मदद कर रहे हैं वैसे भी हम अपने जीवन में हर किसी की मदद करें ఒకరికి ఒకరు మనం ఏం చేయాలి హెల్ప్ చేయాలి అని చెప్తున్నారు ఇక్కడ अंडरस्टूड माय डियर एस नाउ प्लीज उद्देश्य आगे हम बढ़ेंगे उद्देश्य कहानी विधा से परिचित कराना छात्रों में कहानी लेखन कला का विकास करना
उसमें त्याग, सद्भाव व विवेक जैसे संवेदनशील कर्तव्य बोध संबंधी गुणों का विकास कराना। इसमें हमें कितनी अच्छी तरह से लेखक बता रहे हैं, कहानी विधा से परिचित कराना, छात्रों में कहानी लेखन कला का विकास करना, उनमें त्याग, सद्भाव और विवेक जैसे संवेदनशील कर्तव्य बोध संबंधी गुणों का विकास कराना। यहाँ पर बच्चों को परिचित कराना है कि हमें कैसा रहना चाहिए, परिचय చేయటము। ఓకే, నెక్స్ట్ ఇక్కడ కళా కా వికాస్ దేని గురించి చెప్తున్నారు, ఒక కళ గురించి, ఒక మనిషిలో ఎటువంటి భావాలు ఉన్నాయి అన్నట్టు ఇక్కడ చెప్తున్నారు। ఒక కళ, అందులో త్యాగం, సద్భావ్, వివేక్, ఓకేనా, సాత్విక గుణం గురించి చెప్తున్నారు, త్యాగం గురించి చెప్తున్నారు, అవునా, సాక్రిఫైస్, ఇవన్నీ కూడా మనకి ఇక్కడ లేఖక్ చెప్తున్నారు। यहाँ पर हमें लेखक बता रहे हैं మన కర్తవ్యం గురించి చెప్తున్నారు, మనం ఎలా ఉండాలి, కర్తవ్య బోధ్ సంబంధి గుణో కా వికాస్ కరనా, ఆ గుణాలన్నీ, గుణం అంటే క్వాలిటీస్, ఓకేనా, మనలో ఉన్న క్వాలిటీస్ గురించి అంటే సాత్వికం, అవునా, विकास, सद्भाव, विकास, विवेक, इन सब के बारे में यहाँ पे बताया जा रहा है। सैक्रिफाइस करना, ओके, అలానే డిసిప్లిన్ ఉండటం, మన వివేకము అంటే అచ్చే జ్ఞాన్ సే పడనా, ఓకే, ఇవన్నిటి గురించి ఇందులో చెప్తున్నారు। సాత్విక గుణము అంటే 10th స్టాండర్డ్ పిల్లలు ఆల్రెడీ ఏదైనా టీచర్స్ మిమ్మల్ని ఏదైనా అంటే కోపం వస్తుందిగా నాన్న, అవునా కాదా, అందరికీ కాదు కొంతమందికి వస్తూ ఉంటుంది। సో అవన్నీ కూడా ఇందులో ఇలా ఉండొద్దు అని చెప్పుకుంటూ లెసన్లో లేఖక్ చెప్తున్నారు మీరు ఎలా ఉండాలి అని। అండర్స్టూడ్ एवरीबडी। नेक्स्ट विधा विशेष, कहानी शब्द कह धातु के साथ आनी कृत्य प्रत्यय जोड़ने से बना है। कह का आशय कहना से है, किसी घटना या बात का सुंदर ढंग से प्रस्तुत किया जाना ही कहानी है। विधा विशेष, कहानी शब्द कह धातु के साथ आनी कृत्य प्रत्यय जोड़ने से बना है। मतलब यहाँ पर कहानी का शब्द कैसे बनाया गया है, इसमें एक प्रत्यय भी है करके यहाँ पर लेखक बता रहे हैं। उसी प्रकार से कह का आशय कहना, कह का आशय कहना అంటే చెప్పటం, किसी घटना या बात का सुंदर ढंग से प्रस्तुत किया जाना ही कहानी है। किसी घटना అంటే దేని గురించి అయినా చెప్పటము, అంటే ఎక్కడైనా ఒక ఇన్సిడెంట్ జరిగిన దాన్ని ఘటన అంటారు। బాత్ కా సుందర్ ఢంగ్ సే, ఒక బ్యూటీనెస్తో చెప్పటము అనేది ఒక స్టోరీ, ఓకేనా। అంటే ఈ ఈద్గా పాటలో ఇక్కడ లేఖక్ క్యా బతా రహే హే దాని గురించి తెలవటమే మనకి ఇప్పుడు ముందుకు వెళ్తుంటే మనం తెలుసుకుంటూ ఉంటాము, అంటే ఏ బ్యూటీనెస్తో ఇక్కడ చెప్తున్నారని అర్థం అక్కడ। अंडरस्टूड। नेक्स्ट लेखक परिचय। लेखक परिचय, प्रेमचंद का जन्म एक गरीब घराने में काशी में 31 जुलाई 1880 को हुआ, 1880 को हुआ। इनके असली नाम धनपत राय श्रीवास्तव था, ओके ना, इनका असली नाम रियल नेम धनपत राय श्रीवास्तव था। इन्होंने ट्यूशन पढ़ाते हुए मैट्रिक तथा नौकरी करते हुए बीए पास किया। అంటే తను ట్యూషన్ చెప్తూ मैट्रिक, ఓకే నా, नौकरी करते हुए జాబ్ చేస్తూ बीए कंप्लीट చేశారు। इन्होंने लगभग 1 दर्जन उपन्यास और लगभग 300 कहानियाँ की रचना की, ओके ना। इन्होंने అంటే तनु 1 दर्जन उपन्यास और लगभग 300 कहानियाँ की रचना की। इन्हें उपन्यास सम्राट भी कहा जाता है। इनकी कहानियाँ मानसरोवर शीर्षक से 8 खंडों में संकलित है। 8 खंडोलो संकलित ఉన్నవి అని చెప్తున్నారు। అవి ఏంటి అంటే గోదాన్, గబన్, సేవా సదన్, నిర్మల, कर्मभूमि, रंगभूमि, कायाकल्प, प्रतिज्ञा, मंगलसूत्र आदि इनके प्रमुख उपन्यास है। इवన్నీ ఈనవి ఉపన్యాసాలు। इनकी प्रमुख कहानियों में पंच परमेश्वर, बड़े घर की बेटी, कफन आदि प्रमुख हैं। उनका निधन सन 1936 में हुआ, 1936 में हुआ। ओके माय डियर चिल्ड्रन,
మనకి లేఖక్ పరిచయ్ ప్రేమ్చంద్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ 100% మనకు ప్రతి ఒక్క ఎగ్జామ్స్లో ఏదో ఈ ఇయర్ కాకుండా నెక్స్ట్ ఇయర్ అట్లా వస్తూనే ఉంటాయి ప్రేమ్చంద్ గురించి. అంటే మీకు ఎగ్జామ్లో 4 మార్క్స్ క్వశ్చన్స్లో ఇవి తప్పకుండా ఇస్తూ ఉంటారు. కాబట్టి ఇవాళ నేను లెసన్ ఇప్పుడు చెప్పేసిన తర్వాత ఆఫ్టర్ ద క్లాస్ యూ ప్లీజ్ ఎవ్రీబడి బై హార్ట్ దిస్ లేఖక్ పరిచయ్. ఓకే, అందరూ చదివి ఉండాలి. నేను ఫస్ట్ లెసన్ కూడా చెప్పాను బరస్తే బాదల్, ఆ లెసన్ కవి పరిచయ్ కూడా చదువుకోండి. ఈసారి హోంవర్క్లో ఈ 2 హోంవర్క్స్ ఉంటాయి మీకు. లేఖక్ పరిచయ్ ప్రేమ్చంద్ గురించి కూడా లేఖక్ పరిచయ్ ఈ 2 పరిచయ్ నెక్స్ట్ టైం మీరు పర్ఫెక్ట్గా అయి ఉండాలి. కంపల్సరీ కవి పరిచయ్ ఏ లెసన్స్లో నుంచి నేను చెప్తా ఉంటానో ఆ లెసన్లో కవి పరిచయ్ మనం బై హార్ట్ చేసుకుంటూ ఉండాలి. సో ఫస్ట్ బరస్తే బాదల్ కవి పరిచయ్ మీరు ఆల్రెడీ చదివే ఉంటారు అని అనుకుంటున్నాను. చదవకుంటే ఇప్పుడైనా చదువుకోండి. ప్రేమ్చంద్ కవి పరిచయ్ లేఖక్ పరిచయ్ కూడా మీరు చదివి ఉండాలి. ఓకే మై డియర్ చిల్డ్రన్. ఎస్, नेक्स्ट विदा विशेष। प्राचीन काल से ही नैतिक मूल्य भारतीय जीवन के प्रतिबिंब रहे हैं। यस, प्राचीन काल से ही नैतिक मूल्य। यस, प्राचीन काल से ही अंटे पुराने जमाने से, अंटे పాత, పురాణా అంటే బుజుర్గు, అంటే మన పూర్వజుల నుండి కూడా మనం ఎలా ఉంటాము, నైతిక్ మూల్య అంటే ఒక డిసిప్లిన్. అవునా కాదా? ఇప్పుడు మీ గ్రాండ్ ఫాదర్ కానీ మీ గ్రాండ్ మదర్ మమ్మీ డాడీ వీళ్ళందరికీ డిసిప్లిన్ ఎక్కడి నుంచి వచ్చాయి? పురాణత కాలం నుండి వాళ్ళందరూ నేర్చుకుంటూ వస్తున్నారు. మన ఇండియా కల్చర్లోనే అది ఉంటుంది. ఓకే, నైతిక్ మూల్య భారతీయ జీవన్ కే, చూసారా, భారతీయ ఇండియన్ కల్చర్లోనే జీవన్ కే प्रतिबिंब रहे हैं। इनका रूप हर भारतीय में समाया हुआ है। ప్రతి ఒక్క ఇండియన్స్లో ఆ రూపం అనేది ఉంటుంది. ఏంటి? ఒక డిసిప్లిన్, ఒక కల్చర్ మన ఇండియన్స్లోనే ఉంటుంది. हम अपने बड़े बुजुर्गों का बड़ा ध्यान रखते हैं। हम अपने बड़े बुजुर्गों का, यस, మన పేరెంట్స్ గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళందరిది మనం ఏం చేస్తాం? ధ్యాన్ రఖనా అంటే వాళ్ళ కేర్ తీసుకోవటం, అది మన ఇండియన్లోనే జరుగుతూ ఉంటాయి అన్నమాట, ఇండియన్ కల్చర్లో. సో ఈ లెసన్లో ఎంతో చక్కగా చెప్తున్నారు. ఓకేనా? దాని గురించి ముందుగానే మనకి ఇంట్రొడక్షన్ ఇస్తూ ఉన్నారు. ఏంటి? ఈద్గా లెసన్లో ఏమేమి ఉన్నాయి. ఓకే, సో ఎక్కడి వరకు చదువుకున్నాం? हम अपने बड़े बुजुर्गों का बड़ा ध्यान रखते हैं जैसे इस कहानी में दर्शाया गया है। यस, మన ఇండియన్ కల్చర్ అంటే మన గ్రాండ్ మదర్తో ఎలా ఉంటాము, ఫాదర్తో ఎలా ఉంటాము, మమ్మీ డాడీతో ఎలా ఉంటాము, ఆంటీ అంకుల్ అందరితో మనం ప్రేమగానే ఉంటాం కదా. ఎందుకంటే అందరు లవ్ మనకి దొరుకుతూ ఉంటుంది. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ మదర్, మమ్మీ డాడీ, టీచర్స్, సిస్టర్స్, అవునా, ఇవన్నీ మన ఇండియన్ కల్చర్లోనే ఉంటుంది అన్నమాట. అండర్స్టూడ్ మై డియర్ చిల్డ్రన్ ఎవ్రీబడి? ఎస్. సో వన్స్ అగైన్ ఈద్గా లెసన్. ఓకే, ఈద్గా లెసన్లో మనం ముందుకు వెళ్తూ ఉంటే ఫస్ట్ ఇవాళ మనం ఏం నేర్చుకున్నాం? ఈద్గా కే లేఖక్ కా నామ్ ప్రేమ్చంద్, అందులో ఉన్మీకరణ్ ప్రశ్న రాసుకున్నాం, ఆన్సర్స్ కూడా నేను చెప్పాను. ఎస్ డియర్. नेक्स्ट उद्देश्य, विदा विशेष, लेखक परिचय, विषय प्रवेश. उसके बाद हम सीधे पाठ में आएंगे. इस पाठ में फर्स्ट पैराग्राफ, प्लीज़ लुक एट द बुक एवरीबडी. दोज हु आर नॉट हैव, प्लीज़ सी इन द स्क्रीन. सी हियर, रमज़ान के पूरे 30 रोज़ों के बाद आज ईद आई है. యా, మనందరికీ తెలుసు కదా రంజాన్ ఫెస్టివల్ ఎలా జరుపుకుంటాము అని, అవునా కాదా? బాగా ముస్లిమ్స్కి తెలుసు. यस माय डियर चिल्ड्रन, आप सभी को मालूम है ना, जो यहाँ पे मुस्लिम्स हैं, आप लोग ईद कैसे बनाते हैं उसके बारे में आप लोगों को मालूम है. ईद के दिन क्या करते हैं, ईद के दिन कैसे मस्ती करते हैं, ओके, मस्जिद जाते हैं, ये सब आप लोगों को मालूम है. सो फर्स्ट पैराग्राफ, रमज़ान के पूरे 30 रोज़ों के बाद आज ईद आई है. అవునా? रोज़ा, रोज़ा का मतलब क्या है? एक फास्टिंग प्रेयर होता है. అవునా కాదా? फास्टिंग
ओके, रोज़ों मतलब फास्टिंग, रमज़ान के पूरे 30 रोज़ों के बाद, मतलब यहाँ पर 30 दिन मुस्लिम्स जो फास्टिंग रहते हैं वो सब उपवास रखते हैं। फास्टिंग का मतलब है यहाँ पे, रोज़ों का मतलब है उपवास रखना। 30 दिन के बाद क्या आती है? ईद आई है, और ना रमज़ान के पूरे 30 रोज़ों के बाद आज ईद आई है। 30 दिन के बाद ईद आई है। ईद का मतलब यहाँ पर ईद का त्यौहार मनाना। ईद फेस्टिवल कैसे मनाते हैं? जब वे चांद को देखते हैं। और ना कादा, यस और नो? प्लीज से माय डियर चिल्ड्रन, दोज हु आर हियर मुस्लिम्स। ओके, चांद को देखकर आप लोग क्या अपना उपवास को तोड़कर उस दिन से ईद त्यौहार बनाते हैं। यस और नो? यस। कितना मनोहर, कितना मनोहर। मनोहर का मतलब मन को हरने वाला, चार्मिंग, मन को हरने वाला, चार्मिंग। कितना सुहावना, कितना सुहावना। सुहावना అంటే భలా लगने वाला, చాలా ప్లెజెంట్గా, ఓకేనా? మార్నింగ్ టైం సుహావనా ప్రభాత్, మార్నింగ్ టైం మనకు ఎంతో ప్లెజెంట్గా ఉంటుంది కదా. ఎస్, సుహావనా, ఓకేనా? సుందర్, భలా लगने वाला, ప్లెజెంట్, మార్నింగ్ టైం. నెక్స్ట్, वृक्षों पर कुछ अजीब हरियाली है। वृक्षों पर कुछ अजीब हरियाली है। वृक्षों, ట్రీస్ पर ఒక డిఫరెంట్ ఆ ఆనందం, ఆ సంతోషం, ఆ అద్భుతం అంటే ఒక వండర్ఫుల్, ఓకేనా? ఒక అద్భుతంగా ఆ ట్రీస్ కూడా మెరిసిపోతున్నాయి అన్నమాట ఈద్ రోజు. खेतों में भी कुछ अजीब रौनक, यस, ఖేతోలో కూడా కుచ్ అజీబ్ రౌనక్, ఇప్పుడే చెప్పానుగా మై డియర్, ఒక వండర్ఫుల్. రౌనక్ అంటే కూడా ఒక శోభ, ఒక కాంతి, ఒక బ్యూటీ. ఓకే, ఖేతో అంటే ఫీల్డ్ వర్క్లో కూడా ఏముంది అక్కడ? ఒక కాంతి ఉంది, ఒక బ్యూటీ ఉంది. ఆస్మాన్ పర్ కుచ్ అజీబ్ లాలిమా, ఓకేనా? ఆస్మాన్ పర్ కుచ్ అజీబ్ లాలిమా. అజీబ్ అంటే నేను ఆల్రెడీ చెప్పా, ఒక వండర్ఫుల్, ఓకేనా? ఒక వండర్ఫుల్, అద్భుతం అన్నమాట. అలానే అజీబ్ లాలిమా హే. లాలిమా అంటే ఒక రెడ్నెస్, ఎక్కడ? ఆస్మాన్ పర్, ఆకాశ్ మే, ఓకేనా? అరుణ, ఓకేనా? అరుణిమా అంటే ఒక రెడ్ నెస్, చాలా సుందర్గా. అంటే ఒక్కొక్కసారి మీరు ఎప్పుడైనా గమనించారా, ఆకాశం వైస్ మొత్తం అటు సైడ్ రెడ్డిష్గా అయిపోతుంది, అంటే సూర్యుడు అటు సైడ్ వెళ్తూ ఉన్నప్పుడు, సన్సెట్ అయినప్పుడు, అవునా? సో आज का सूर्य देखो कितना प्यारा, कितना शीतल है అంటే ఇవాళ సూర్యుడు కూడా ఎంతో ఎంతో బ్యూటీగా, అవునా? కితనా ప్యారా అంటే మనకి బ్యూటీగా కనిపిస్తుంది, అక్కడ ఎంతో బ్యూటీగా ఉంది, ఎంతో లవ్లీగా ఉంది, ఓకేనా? అలానే శీతల్ అంటే ఠండా, ఇవాళ చల్లదనం ఇచ్చింది ఎవరు? सूर्युడు, सन. मानो संसार को ईद की बधाई दे रहा है అంటే సంసార్ అంటే ఏంటమ్మా? వరల్డ్, మొత్తం వరల్డ్, పూరే సంసార్ को బధాయి అంటే ముబారక్. బధాయి అంటే ఏంటి మై డియర్? ముబారక్ అంటే గ్రీటింగ్స్ ఇస్తున్నారు అక్కడ. అంటాం లేదా మనం? అంటామా లేదా ఫ్రెండ్స్కి ఈద్ ముబారక్ హో అని చెప్తామా లేదా? ఎస్, అలా ఈద్ ముబారక్ అని చెప్తూ ఉన్నారు. ఈద్గా जाने की तैयारियां हो रही है. ईदगा जाने की तैयारियां हो रही हैं అంటే అందరూ మస్జిద్కి వెళ్ళాలని రెడీ అవుతూ ఉన్నారు. ఈద్గా జానేకి తయారియా హో రహీ హై, వాళ్ళందరూ ఏమవుతున్నారు మామ? రెడీ అవుతున్నారు. ఎస్, ओके, यहाँ तक हमने क्या पढ़ा कि रमज़ान के महीने पूरे 30 रोज़ों के बाद ईद आई है, मतलब पूरे रमज़ान के 30 रोज़ों के बाद अंटे वो लोग उपवास रखने के बाद ईद का त्यौहार मनाते, उसके बारे में हमने यहाँ पर पढ़ा है. आगे हम चलेंगे. लड़के सबसे ज़्यादा प्रसन्न हैं. यहाँ पर लड़के अंटे बॉयज़ सबसे ज़्यादा, ఓకేనా? చాలా సంతోషంగా ఆనందంగా ఉన్నారు. बार बार जेब से खजाना निकाल कर, बार बार जेब से खजाना निकाल कर, ओके माय डियर? बार बार जेब से खजाना निकाल कर गिनते हैं. व्हाट द मीनिंग ऑफ खजाना?
మనీ, ఓకేనా, పైసలు. అంటే చిన్న చిన్న పిల్లలకి పేరెంట్స్ ఎక్కువ ఇయ్యరు కదా నాన్న. ఇప్పుడంటే మీరు చాలా ఫాస్ట్ మై డియర్ చిల్డ్రన్. ఈ నవ్ డేస్ పేరెంట్స్ కూడా ఇస్తూ ఉన్నారు. నాట్ ఏ 50, 100 రూపీస్, 500 రూపీస్ కూడా ఇచ్చేస్తున్నారు. బట్ ఆ సమయంలో అంత పేరెంట్స్ స్పెండ్ చేసేవాళ్ళు కాదు. చాలా జాగ్రత్తగా డిసిప్లిన్గా పెంచేవాళ్ళు. అంటే ఇప్పుడు పెంచట్లేదని నేను అనట్లేదు, కానీ పిల్లలకి మనీ ఇవ్వటం అనేది మనం కొంచెం తక్కువ చేస్తే మంచిది అని చెప్తున్నాను అన్నమాట. కొంతమంది పేరెంట్స్ అలా ఇస్తూ ఉంటారు, ఓకేనా. ఆఫ్ కోర్స్ ఇవ్వచ్చు, కానీ మనం పిల్లల్ని కూడా ఒక లిమిట్లో ఉంచితే మంచిది. సో सी हियर बार बार जेब से खजाना निकाल कर गिनते हैं. అంటే బాయ్స్ అక్కడ ఏం చేస్తున్నారు, బార్ బార్ జేబ్ సే, జేబ్ అంటే పాకెట్, ఓకేనా. పాకెట్తో వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ డబ్బులు, వాళ్ళ అమౌంట్ ఎంత ఉన్నాయో తీసుకుంటున్నారు, కౌంట్ చేస్తున్నారు, మళ్ళీ జేబులో పెడుతున్నారు అన్నమాట. महमूद गिनता है 1, 2, 10, 12. महमूद అనే వ్యక్తి దగ్గర హౌ మెనీ దే హ్యావ్, 1, 2, 10, 12 అంటే 12 पैसे हैं. कितने, 12 पैसे. उसके पास 12 पैसे हैं. किसके पास, महमूद के पास. अंडरस्टूड डियर चिल्ड्रन. नेक्स्ट, मोहसिन के पास 15 पैसे हैं. मोहसिन के पास कितने पैसे हैं, 15 पैसे అంటే 15. చూడండి, इनसे अनगिनत चीज़ें लाएंगे खिलौने. इनसे अनगिनत चीज़ें लाएंगे खिलौने. చూసారా, ఆ ఉన్న అమౌంట్లోనే అన్గినత్ అంటే మై డియర్ చిల్డ్రన్ అన్కౌంటేబుల్, ఓకేనా. జిన్కి గినతీ నా హో, జిన్కి గినతీ నా హో, అన్కౌంటేబుల్ అమౌంట్ అనుకుంటున్నారు. ఎంత, 12 पैसे और 15 पैसे. सी మై డియర్, ఓకేనా. ఆ రోజుల్లో వాటికి ఎంతో ఇంపార్టెన్స్ ఉంది. ఇన్సే అన్గినత్ చీజే లాయింగే ఖిలౌనే, ఓకే. మిఠాయియా, ఖిలౌనే అంటే టాయ్స్, మిఠాయియా అంటే స్వీట్స్. అండర్స్టూడ్ డియర్ చిల్డ్రన్. ఎస్. నెక్స్ట్, బిగుల్. बिगुल मीन्स व्हाट, तुरही के डंक का बाजा. गेंद और ना जाने क्या क्या. गेंद का मतलब बॉल, गेंद का मतलब बॉल. अंडरस्टूड माय डियर. गेंद का मतलब बॉल అంటే టాయ్స్, స్వీట్స్, విజిల్, బాల్స్ और ना जाने क्या क्या ఇవన్నీ కూడా వాళ్ళు తేవాలా అనుకుంటున్నారు. और सबसे ज़्यादा प्रसन्न है हामिद. ఓకే, ఇక్కడ మనకి ఇప్పుడు లెసన్లో ఉన్న ఒక బాయ్ గురించి ఇప్పుడే మనకి స్టార్ట్ అయింది, హామిద్. అండర్స్టూడ్ డియర్, హామిద్. और सबसे ज़्यादा प्रसन्न है हामिद. అందరికంటే సంతోషంగా ఉన్న అబ్బాయి ఎవరు ఇక్కడ, हामिद. वह भोली सूरत और 4-5 साल का दुबला पतला लड़का था. भोली सूरत అంటే ఏంటి మై డియర్, భోలీ సూరత్ వాళ్ళ లడ్కా అంటే ఇన్నోసెంట్ ఫేస్ బాయ్, ఓకేనా. ఆ అబ్బాయి ఫేస్లో ఏముంది, ఒక ఇన్నోసెంట్, ఓకేనా, ఒక ఇన్నోసెంట్ ఫేస్ వాళ్ళ లడ్కా భోలీ సూరత్. చాలా ఇన్నోసెంట్ सूरत, भोली इनोसेंट फेस वाला एक 4-5 साल का దుబలా పతలా లడ్కా. దుబలా పతలా అంటే చాలా సన్నగా, థిన్గా ఉన్న ఒక అబ్బాయి, ఓకేనా. అండర్స్టూడ్ మై డియర్. उसका पिता गत वर्ष हेजे की बीमारी, उसका पिता गत वर्ष हेजे की भेंट हो गया. ఒక డిజీజ్తో వాళ్ళ ఫాదర్ చనిపోయారు, ఓకే. और माँ ना जाने क्यों पीली पड़ती गई और एक दिन वह भी परलोक सिधार गई. और माँ ना जाने क्यों पीली पड़ती गई. फर्स्ट ऑफ ऑल ఒక डिसीज़తో వాళ్ళ फादर చనిపోయారు, అవునా. उनके पिता का स्वर्गवास हो गया. और उसके बाद माता जी भी ना जाने क्या हुआ, पीली पड़ती गई और वह भी परलोक सिधार गई. పీలీ పడతీ గై మీన్స్, పీలీ మతలబ్ ఇక్కడ ఎల్లోయిష్ కలర్. ఎల్లోయిష్ అంటే మనము జాయిండిస్ కింద తీసుకోవచ్చు, అవునా. అలా తన మదర్ కూడా ఒక జాయిండిస్ డిసీజ్తో చనిపోయవచ్చు, పర్లోక్ సిధార్ గయి. किसी को पता ना चला कि आखिर अचानक यह क्या हुआ. किसी को पता ना चला, किसी को भी पता ना चला,
ఓకే, ఎవరికి ఏమీ అర్థం కావట్లేదు. నో బడీ విల్ బి అండర్స్టాండ్ వాట్ హ్యాపెండ్ హియర్. అచానక్, సడన్లీ. ఓకేనా? ఆఖిర్ అచానక్ క్యా హో గయా, సడన్లీ ఇదేమీ అయిపోయింది. అర్థం. మై డియర్ చిల్డ్రన్, till here we stop now. next week we will start another paragraph. so मैंने आप लोगों को अभी तक जो बताया उसमें आप लोग कम से कम 10 ప్రశ్న बनाइए. అంటే మీరే 10 క్వశ్చన్స్ ప్రిపేర్ చేయాలి, మీరే 10 క్వశ్చన్స్ ఆన్సర్ కూడా రాయాలి. అండర్స్టూడ్ మై డియర్ చిల్డ్రన్? ఎస్, ఓన్ క్వశ్చన్స్ యూ ప్రిపేర్ యువర్ ఓన్ 2 पैराग्राफ्सలో 10 प्रश्न बनाइए और 10 प्रश्नों के उत्तर लिखिए. ओके, वैसे ही लाइक दैट कवि परिचय, फर्स्ट लेसन कवि परिचय एंड प्रेमचंद कवि लेखक परिचय आल्सो you read. Understood? so next week when I will come, I will start third paragraph. understood my dear children? yes. so ये 2 पैराग्राफ से 10 प्रश्न बनाइए आप लोग. ओके, गॉड ब्लेस यू. थैंक यू.